మాధవరావు సార్ జ్యోతిరాదిత్య సింధియాని పార్టీలో తీసుకొచ్చి గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఆయనను వాడుకొని వదిలేసినట్టుగా లేదా ఆయనను ముఖ్యమంత్రి చేస్తారనేటువంటి ప్రచారం కూడా సాగింది. ఆయన ఒప్పుకున్నాడు వాడుకోబడడానికి. ఓకే. అంటే పార్టీలో మేము వాడుకోడు లేకపోతే విడిచిపెట్టుడు ఏం లేదు. ఆయన కూడా ఇంపార్టెంట్ లీడరు, కేంద్రంలో క్యాబినెట్ మినిస్టరు, రాష్ట్రంలో సీనియర్ నాయకుడు. ఆయనను కూడా పార్టీ అంగీకరించింది. ఆయనకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు బయట నుంచి వచ్చినామని. కాబట్టి అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రే కావాలా, ఇది బీజేపీ ఏదైతుందో ఆ విధంగా ఆలోచించదు. ఈరోజు అక్కడ ఉండేటువంటి పరిస్థితులకు మార్పు ఏదైతే కావాలనుకున్నారో అవన్నీ చర్చించిన తర్వాత నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మార్గదర్శనంలో నడ్డా గారు తీసుకున్నటువంటి వ్యవస్థ నిర్ణయం. ఛత్తీస్గఢ్లో కూడా రమణ్ సింగ్ గారు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనను తీసేసి మార్చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటే ఆయన కూడా మంచి నాయకుడు. మార్చకపోతే ఎందుకు మార్చొద్దు అంటారు మళ్ళీ. అంటే ఎప్పటికుంటారా, పుట్టినప్పటి నుంచి పోయే వరకు వినే ఉంటారా అని మళ్ళీ అంటారు. మా పార్టీ కదా మార్చేది. ఓకే. ఇప్పుడు మా పార్టీ మార్చడంలో మా పార్టీ ముందుంటుంది. అయిన తర్వాత కొత్త వ్యక్తులను తీసుకురావడంలో ముందుంటుంది. కొత్త జాతులను సంబంధించిన ఇప్పుడు ఈరోజు రాష్ట్రపతికి ద్రౌపది ముర్ము తీసుకొచ్చినాం. అంతకుముందు అసలు ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళు అవుతారా, అంటే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు అవుతారా? కాబట్టి మోదీ గారి కాలంలో కాదు, ముందు కూడా ప్రయోగాలు చేసి కొత్త యోగ్యులైనటువంటి వ్యక్తులను ఎంపిక చేసి తీసుకొచ్చి సమాజం ముందు నిలబెట్టేటువంటి అనుభవం ఏదైతుందో అది భారతీయ జనతా పార్టీకి చాలా బాగుంది. మీరు మార్పు అంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీ అంటే ఒక జాతీయవాద పార్టీ, కులాలను మతాలను చూడదు, జాతీయవాదమే ఊపిరి అనేటువంటి చెప్పుకునే పార్టీ. మధ్యప్రదేశ్లో ఒక ఓబీసీకి ఇచ్చినాము, ఛత్తీస్గఢ్లో ఒక ఆదివాసికి ఇచ్చినాము, లేదా రాజస్థాన్లో ఒక బ్రాహ్మణ్కి ఇచ్చినాము అనేటువంటి విషయాలు చెప్పుకోవడము తప్పు కాదంటారా? ఇప్పుడు తప్పు అసలే కాదు. కానీ మీరు ఒక విషయం చెప్పండి, నేను చిన్నప్పుడు ఈ జాతీయవాద సిద్ధాంతంలో ఉన్నప్పుడు ఈ జాతీయవాదం అనే లేకపోతే హిందుత్వం అంటారు కదా, వీళ్ళు ఇది బ్రాహ్మణుల హిందుత్వం అనేది ఓకే అనేదా లేదా? ఏమనంటే బ్రాహ్మణులు ఉంటారు ఇంట్లో, బ్రాహ్మణులది ఆధిపత్యము అంటే బ్రాహ్మణ్ బనియా వ్యాపారస్తులది లేకపోతే ఇదే అనేది కదా. ఇప్పుడు అయితే హిందువులంతా కేవలం బ్రాహ్మణులేనా? హిందువులంటే వ్యాపారస్తులేనా? హిందువులంటే ఇతర కులాల వాళ్ళు లేరా? వాళ్ళు హిందువులు కాదా? వాళ్ళు లేకుంటేనే హిందువులు వస్తారా? వాళ్ళు లేకుంటేనే భారతదేశం ఉంటుందా? వాళ్ళు లేకుంటేనే జాతీయవాదం నడుస్తుందా? జాతీయవాదం అంటే కేవలం బ్రాహ్మణులు ఉంటేనే జాతీయవాదమా? కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్న కొద్దీ అరే ఇబ్బంది పడుతుండ్రు. ఓకే. కాబట్టి మేము జాతుల ఆధారంగా కాదు, అన్ని జాతులలో కూడా ప్రభుత్వము నాయకత్వము ఫలాలు వెళ్ళాలా, భాగస్వామ్యం వెళ్ళాలా అనేటువంటిది ఇప్పుడు 70 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. అయితే కొన్ని కులాలకే అధికారమా, కొన్ని కులాలకే పార్టీలా, కొన్ని కులాలకే పోస్టులా? కాబట్టి అన్ని కులాలకు కూడా సాధ్యమవుతుంది అనేది కూడా మార్పే కదా. బీజేపీలో కూడా సాధ్యమవుతుంది. బీజేపీలో కూడా బీజేపీనే ముందుంటుంది. ఓకే. ఎందుకంటే ఒకప్పుడు మేము కొన్ని వర్గాలకు, కొన్ని కులాలకు, కొన్ని ప్రాంతాలకు, కొన్ని జిల్లాలకు, కొన్ని స్థానాలకు పరిమితమైనాము. ఈరోజు ప్రపంచంలో పెద్ద పార్టీ, ప్రపంచంలో పెద్ద పార్టీ అన్నప్పుడు మేము గెలుస్తున్నప్పుడు ప్రజలు మేము విశ్వసిస్తున్నప్పుడు సామాజిక బాధ్యతలు, సామాజిక భాగస్వామ్యాన్ని పెంచే విధంగా ముందుకు తీసుకుపోవాలా. ఇది ఎవరి బాధ్యత? ఇది బీజేపీ బాధ్యత. కాబట్టి బీజేపీ బాధ్యతను గుర్తెరిగి ముందడుగేస్తుంది.